అందరికీ నమస్కారం అండి. నేను కిరణ్ కల్పల మాట్లాడుతున్నాను. సిబిఎన్ ఫోరం ఫౌండర్ అండ్ వైస్ ప్రెసిడెంట్, అలానే రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడిని తెలుగుదేశం పార్టీ. మీరు గత 4-5 రోజులుగా చూస్తే వైసీపీ సోషల్ మీడియా కొద్దిగా రూట్ మార్చడం కాదు, 100% రూట్ మార్చింది. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు తీసుకునే ఫేక్ వార్తలు, ఫేక్ న్యూస్, అలాగే ఈ పేటీఎం బ్యాచ్కి కొత్త కంటెంట్ ఇవ్వడం కోసం వీళ్ళు వైసీపీ ముఖ్య నేతలు, అంటే గతంలో ఈ స్క్రిప్ట్లు రాసి పంపించిన వాళ్ళందరూ ఇప్పుడు కొత్త టార్గెట్ చేస్తున్నారండి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకి. నేను ఈ కూటమి ఎమ్మెల్యేలకి, మంత్రులకి, అలానే పార్లమెంట్ సభ్యులకి, అలానే కూటమి ముఖ్య నేతలకి ఒక చిన్న విన్నపం చేస్తున్నానండి. మీరందరూ దీని మీద దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే దయచేసి మీరు ఎంతో కష్టపడి ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రజల కోసం సేవ చేద్దామని మీరు అనుకుని మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, అలానే పార్లమెంట్ సభ్యులు అయ్యారు. ఇప్పుడు మన ముందున్న సవాల్ ఏంటంటే, మీరు అంతవరకు బాగానే ఉంది, దయచేసి నేను చెప్పింది కొద్దిగా వినండి. ఎందుకంటే ఇక్కడ మన ముందున్న ప్రత్యర్థి జగన్ రెడ్డి ఒక ఫేక్ బతుకు, అలానే తను ఒక రాక్షసుడు. ఇప్పుడు మీ మీద విషం చిమ్మటానికి కొన్ని అస్త్రాలను ప్రయోగించదలుచుకున్నాడు. నా దగ్గర కొద్ది ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే గత 3 రోజులకు చూస్తే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి మీద కానివ్వండి, ఈరోజు కూన రవికుమార్ గారి మీద కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరి మీద ఒక మహిళల చేత మీ అందరినీ టార్గెట్ చేసి, అంటే ఏదో విధంగా డైవర్ట్ చేసి ప్రజల్లో ఒక అపనమ్మకం కలిగేలా, కూటమి మీద, ఒక ప్రభుత్వం మీద ఒక అపనమ్మకం కలిగేలా ఒక కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి ముఖ్య నేతల కన్సర్న్లోనూ జరుగుతుంది. దయచేసి, ఎందుకంటే గతంలో 2019 నుండి 24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, సేమ్ ఏదైతే ఇప్పుడు ఆ రోజున మనం చేసింది, వాళ్ళు చేసింది 100% తప్పు. అంబటి రాంబాబు కానీ, లేదా అవంతి శ్రీనివాస్ కానీ, వీళ్ళందరూ ఇప్పుడు ఏదైతే వాళ్ళ పరపతి పోయిందో, వైసీపీ పార్టీ పరపతి పోయిందో, ఎందుకంటే గతంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడానికి కూడా ఈ ఆరోపణలు కూడా ప్రధాన కారణం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల మీద ఈ విధంగా మహిళల ప్రయోగం చేయబోతున్నాడు. దయచేసి మీరు అందరూ, అంటే మనకి సమస్యల కోసం మాట్లాడే మహిళల మీద కానీ, ఫోన్తో మాట్లాడేటప్పుడు కానీ, ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం సమస్య మీద మాట్లాడినా వాళ్ళు రాంగ్ రూట్లో దాన్ని ఆ ఒరిజినల్ వాయిస్ తీసేసి వీళ్ళకి కావాల్సిన వాయిస్ ఇచ్చి మరీ మనల్ని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. దయచేసి మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు మీరు అవసరమైతే వాళ్ళకి ఏదైనా పని కావాలన్నా, అంటే నేను మాట్లాడేది మీరేదో తప్పు చేస్తారని కాదండి. సమస్య ఉన్నప్పుడు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి సిబ్బందితో మాట్లాడండి అని చెప్పండి. ఎందుకంటే తద్వారా ఏమవుతుందంటే ఇలాంటి ఫేక్ ప్రచారాలకి అడ్డుకట్ట వేసినట్టు ఉంటుంది. ఎందుకంటే వాడు మునిగాడు 2019-24 మధ్యలో అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ ఇలా కొంతమంది చేసి మునిగారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే బదనాం చేయాలి, ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని సడలేలా చేయాలని రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. మొన్న గుంటూరు ఎమ్మెల్యే నసీర్ మీద కూడా ఇలాగే జరిగింది. నేను దయచేసి ఒకటే చెప్తున్నా, అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి రూట్ మార్చాడు. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి అంటే ప్రజల్లో నెగిటివ్ భావన వస్తుంది, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాడు జగన్ అని కొత్త పందా ఎత్తుక్కుని మరి ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం పోయేలా ఈ కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టాడు. దీని వెనక ఎవరున్నారో నేను చెప్తాను. ఎందుకంటే గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, సజ్జల భార్గవరెడ్డి కానీ ఇలాంటి ప్రచారాలకి ముందుండి నడిపించారు. ఇప్పుడు కూడా మీరు దయచేసి, నేను మన కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలకి ఒకటే చెప్తున్నా, మీరందరూ దయచేసి ఇలాంటి విష వలయంలో ఉండకుండా ఉండాలి అంటే మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
ఎందుకంటే ఇలాంటి ఫేక్ బతుకుల వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మీ వాయిస్ తీసుకుని కూడా మీ వాయిస్గా కన్వర్ట్ చేసి కూడా వాళ్ళు ఏదైనా క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక ఆడియో టేపుల్ని తయారు చేయొచ్చు. మీరు ఫోన్లో మీరు మాట్లాడరు, ఆల్రెడీ మీరు మాట్లాడిన వాయిస్ ఎక్కడో యూట్యూబ్లోనో ఎక్కడో తీసుకుని దానికి సింక్ చేసి మరి వీళ్ళు మీ వాయిస్ని తయారు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక ఆడియో టేప్ రెడీ చేయొచ్చు. అక్కడ వాళ్ళు ముందస్తు పథకం ప్రకారం ఒక మహిళను రెడీగా పెట్టి ఆ ఫోన్ నుండి ఈ ఫోన్కి మాట్లాడినట్టు వీళ్ళు సొంత వీడియో టేపులు కానీ ఆడియో టేపులు కానీ తయారు చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మనం నిర్మించుకున్న కూటమి ప్రభుత్వం మనం ప్రజలకి సేవ చేయటమే తప్ప ఇలాంటి ఫేక్ ప్రచారాలకి మనం అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే నేను మరీ విన్నవించి చెప్తున్నా, ఒక తెలుగుదేశం పార్టీ కర్రడు కట్టిన కార్యకర్తలాగా, ఒక నాయకుడిలాగా, ఒక సిబిఎన్ ఫోరం ఫౌండర్ అండ్ వైస్ ప్రెసిడెంట్గా విన్నవిస్తున్నా. దయచేసి మీరు తగు జాగ్రత్తలు తీసుకుని ఇలాంటి ఫేక్ ప్రచారాలకి మీరు అడ్డుకట్ట వేయకపోతే మీ కాన్స్టిట్యున్సీలు ఎక్కడ జరిగినా సరే మీరు ముందస్తుగా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే అలా కట్టడి చేయకపోతే ఎవడైతే అలాంటి ఫేక్ వార్తలను ప్రచారం చేసినా ఫార్వర్డ్ చేసినా మళ్ళీ వాడికి ఫ్యూచర్లో పథకాలు అనేవి అందకూడదు, వాడి కుటుంబానికి అందకూడదు, వాడికి అందకూడదు. ఆ విధంగా ఒక చట్టం తీసుకొచ్చి ఏపీ సోషల్ మీడియా టెక్నాలజీ డిజాస్టర్ APSMTD ఒక చట్టం తీసుకొస్తే ఇలాంటి వాటిని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళ బతుకులే ఒక ఫేక్ బతుకులు. అలాంటి వాళ్ళ నుండి మనం రక్షించుకోవాలంటే మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలని విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.